ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. అవునులారా, ఈరోజు దేవుడు మరొక చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది అని. ప్రియులారా, దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచుతారో వాళ్ళకి దేవుని యొక్క కృప ఎప్పుడు తోడుగా ఉంటుందండి. మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఎటువంటి సమయంలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటే మనకి ఏమీ కాదు. దేవుడు మన మార్గాలన్నింటినీ సరళం చేస్తాడు. ఎలాగైతే బైబిల్లో అనేక మంది మనుషులను, అనేక మంది భక్తుల జీవితాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు అంత గొప్ప ఆత్మీయులుగా దేవుడు వాళ్ళ జీవితంలో ఎందుకు అంత గొప్ప కార్యాలు జరిగించాడంటే, మొదటిగా వాళ్ళ యొక్క నమ్మిక దేవునిపైన ఉంచారు. మనుషులపైన కాదు, రాజులపైన కాదు, మరొకరి పైన కాదు, కానీ కేవలము దేవునిపైన ఉంచడం మూలాన దేవుని యొక్క కృప వలన ఆవరించినందుకు వాళ్ళు అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూశారు. ఈరోజు ప్రియ సహోదరుడా, అనేక మంది మనుషులు ఈ రోజున మనుషులను నమ్ముకుంటూ, రాజులను, అధికారులను నమ్ముకుంటూ వాళ్ళ ద్వారా నా జీవితంలో ఏదో గొప్ప జరిగిపోతుంది, గొప్ప కార్యం జరుగుతుందని ఎదురు చూస్తూ చివరికి మోసపోయిన సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, నేను ఎవరిని నమ్మాలో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను, ఒకవేళ ఎవరినో నమ్మి నేను మోసపోయాను అని ప్రియ సహోదరుడు అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. అవును ప్రియులారా, విశ్వాసము చేతనే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ ఉద్యోగంలో కూడా, నువ్వు పనిచేస్తున్న చోట కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నట్లయితే మొదటిగా ఆయన యందు నమ్మిక ఉంచు. నీకు ఏదైతే కావాలో, ఏదైతే గొప్ప కార్యము నీ జీవితంలో నువ్వు జరగాలని ఆశపడుతున్నావో, దేవుని యందు నీ నమ్మిక ఉంచినట్లయితే, ఆయన కృప నిన్ను ఆవరిస్తున్నట్లయితే అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడడం జరుగుతుంది. నీకు ఎటువంటి అపాయ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా, ఇంకా నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నాకు ఎవరు తోడుగా లేరు, నేను ఎవరిని నమ్మలేనని పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుని యందు నువ్వు చివరి క్షణం వరకు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన కృప నిన్ను ఆవరించినట్లయితే గొప్ప కార్యాలు నీ కుటుంబంలోనూ, నీ జీవితంలోనూ చూస్తావు. ప్రియ సహోదరుడా, అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆపత్కాలంలో నమ్మకదగిన దేవానికి వేలాది స్తోత్రములు. అవును, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అవును, మనుషులు ఈరోజు ఒకలాగుంటారు, రేపు ఇంకోలాగా మారిపోతారు, కానీ మీరు మాత్రము నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. ఆయన మనుషులు మాకు మాట ఇచ్చి మమ్మల్ని వంచవచ్చు అయ్యా. ఈరోజు బిడ్డలు కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారేమో నాకు తెలియదు అయ్యా. మనుషులను నమ్మి మోసపోయారేమో, లేక ఎవరిని నమ్మాలో తెలియక వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారేమో. దయతో జ్ఞాపకం చేసుకోండి. అవున తండ్రి, నీ యందు నమ్మిక ఉంచితే నీ కృప ఆవరిస్తుంది అయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంటే గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతాయని రీతిగా మీరు మాట్లాడిన రీతిని బట్టి వందలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేకమైన భక్తుల జీవితంలో మీరు ఎలాగైతే నీ యందు నమ్మిక ఉంచినట్లా గొప్ప కార్యాలు మీరు జరిగించారో, అదేవిధంగా బిడ్డల యొక్క జీవితంలో కూడా మీరు జరిగించిన నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.